ఈ వీడియోలో మీకు ధ్యానం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటున్నాను. ధ్యానం ఎన్నో సమస్యలకి పరిష్కారం. ధ్యానం అనేది ఒక చక్కని జీవన శైలి. దీన్ని అలవాటు చేసుకోవడం వల్ల మనకి చాలా సమస్యలు దూరం అవుతాయి. మరి ధ్యానంలో ఎలా కూర్చోవాలి? ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. కాళ్ళు మడిచి చేతులని కాళ్ళపై పెట్టాలి. వీలైతే బొటనవేలు, చూపుడు వేళ్ళని కలిపి పెట్టుకోవాలి. పెద్దవాళ్ళైతే చైర్స్‌లో కూడా కూర్చోవచ్చు. ఓకేనా? కింద కూర్చోలేని వాళ్ళు చైర్‌లో గూడా కూర్చొని చేసుకుంటే బావుంటుంది. కింద కూర్చోగలిగిన వారు కింద కూర్చుంటే ఇంకెక్కువ ప్రయోజనం ఉంటుంది. స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. కళ్ళు మూసి శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాసను పీల్చడం, వదలడం గమనించాలి. వీటినే ఉచ్ఛ్వాస, నిశ్వాసలు అంటారు. ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్. ఇలా గమనిస్తూ ఉండడం చాలా ముఖ్యం. చాలామంది ఓంకారం జపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది అన్ని సందర్భాల్లోనూ ఓంకారాన్ని ఉచ్చరించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే ధ్యానాన్ని ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. కాబట్టి శ్వాసను అంటే మన బ్రీతింగ్‌ని గమనిస్తే చాలు. ఎలాంటి ఆలోచనలు చేయొద్దు. వచ్చినా సరే వాటిని వెంటనే కట్ చేయాలనమాట. అంటే మళ్ళీ మన శ్వాసను అబ్జర్వ్ చేయాలనమాట. ఇలా చేయడం వల్ల మెల్లిగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాము. ఇలా మీకు ఎంతవరకు చేయాలి అనిపిస్తే అంతవరకు చేయొచ్చు. అయితే మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. మరి ఏ సమయంలో చేసే ధ్యానం మంచిది? అంటే ధ్యానం ప్రారంభించిన మొదట్లో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు చేయొచ్చు. దీనివల్ల కలిగే లాభాలను బట్టి మీరే సమయాన్ని పెంచుకోవచ్చనమాట. మరి ఏ సమయంలో చేస్తే మంచిది? సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమ్ సమయంలో ధ్యానం చేయడం మంచిది. దీంతో పాటు మీకెప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటారో ఆ సమయంలోనే చేస్తే మంచిదనమాట. ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణంలో చేస్తే ఇంకా చాలా మంచిది. కాబట్టి మీ ఇంట్లో మీరు ఎక్కడ కూర్చుంటే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరో అలాంటి ప్లేస్ ఒకటి చూజ్ చేసుకొని అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే చాలా మంచిది. ధ్యానాన్ని తినకముందు కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అట్లా చేయడం వల్ల ఆకలి మీద దృష్టి అంతా పోతుంది కాబట్టి తిన్నాక కాసేపు ఆగి చేస్తే బెటరు. తిన్న వెంటనే కూడా చేసినా మనకి నిద్ర వస్తుంది. కాబట్టి ధ్యానాన్ని తిన్న తర్వాత కాసేపు విరామం తీసుకొని స్టార్ట్ చేస్తే చాలా మంచిది. మరి ధ్యానం తర్వాత వెంటనే కళ్ళు తెరవకూడదండి. మెల్లగా కళ్ళు తెరిచి మెల్లిగా నవ్వుతూ మీ అరచేతులను చూస్తూ మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉండాలి. సో, ఇట్లా మీకు డేలో ఎంతవరకు ఎంత టైం వీలైతే అంతవరకి ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ధ్యానం వలన చాలా లాభాలున్నాయండి. అందులో నాకు తెలిసినవి కొన్ని మీకిక్కడ చెప్పాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా ధ్యానం చేయడం వల్ల మనకి ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు దూరమవుతాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. దీనివల్ల ఇంకా బీపీ, షుగర్, గుండె సమస్యలు కూడా చాలా వరకు దూరమవుతాయని మాస్టర్స్ చెప్తున్నారు. అలాగే డాక్టర్స్ కూడా మెడిటేషన్ ధ్యానాన్ని సజెస్ట్ చేస్తున్నారు చాలామందికి. అలానే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసము మరియు ఆత్మస్థైర్యం కూడా ఈ ధ్యానం వలన పెరుగుతాయి. నాడీమండలం శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చెప్తున్నారు. ఆవేశం, మూర్ఖత్వం, జీవితం పట్ల విరక్తి, మూఢనమ్మకాలు, జీవితం ఆనందమయంగా మారిపోతుంది. సో, ఇవన్నీ కూడా మనకి ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఇవన్నీ తొలగిపోయి కూడా జీవితం అనేది ఆనందంగా అనిపిస్తుందండి మనకి. ఇన్ని లాభాలున్న ధ్యానాన్ని మీరు కూడా చేస్తే బావుంటుంది కదా! కానీ ఎవరైనా మాస్టర్స్ గైడెన్స్ తీసుకొని చేయడం మంచిది. ఇలాంటి మరెన్నో విషయాలను నేను మీకు ఆహ్, అందించాలి అనుకుంటున్నాను నా ఛానల్ ద్వారా. సో, మీరు తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలా మేమైతే డైలీ ఈవినింగ్ ఇలా అందరం కూర్చొని ధ్యానాన్నయితే చేస్తున్నాము. సో, అక్కడ మాకు తెలిసిన మంచి ఇన్ఫర్మేషన్ అంటే నేను మెడిటేషన్ ఇంకా ఎలాంటి ఎన్నో మంచి విషయాలని అలా చెప్తూ ఉంటాననమాట. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మెడిటేషన్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు మీ దగ్గరలో ఎవరైనా ఇలాంటి ఫెసిలిటీ కల్పిస్తే ఖచ్చితంగా వెళ్ళి ధ్యానం చేసుకోండి.